కొమ్మినేని శ్రీనివాసరావుకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొద్దిసేపటి కిందటే వాదనలు పూర్తయ్యాయి. ఇరువురి వాదనలు విన్నటువంటి న్యాయస్థానం రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఒకసారి కేసు వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇటీవల సాక్షి టీవీలో ప్రసారమైనటువంటి ఒక డిబేట్ కార్యక్రమంలో కొమ్మినేని శ్రీనివాసరావు యాంకర్గా ఉన్నారు. కృష్ణరాజు సీనియర్ జర్నలిస్ట్ అందులో ఉన్నారు. ఈ క్రమంలోనే అమరావతి రాజధాని మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజధాని పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రమంలో వారిపైన అమరావతి రాజధానిలో ఉన్న మహిళా రైతులు ఆగ్రహంతో వాళ్ళపైన నిరసనగా కూడా వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్రంలో పలుచోట్ల జరిగాయి. వీటితో పాటు పోలీసులకి కూడా చాలా చోట్ల పోలీసులకి ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నాయి. మహిళా కమిషన్ కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు జాతీయ మహిళా కమిషన్ కూడా ఒక డీజీపీకి లెటర్ రాస్తూ దీనిపైన విచారణ జరపాలని చర్యలు తీసుకోవాలని అందులో తెలిపింది. ఈ క్రమంలో ఈరోజు గత 2 రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తూ సాక్షి కార్యాలయాల ముందు నిరసనలతో పాటుగా మరోవైపు కృష్ణరాజు ఇంటి వద్ద విజయవాడలో అయోధ్యనగర్లో ఉన్న కృష్ణరాజు ఇంటి వద్దకు మహిళలు వెళ్లిన క్రమంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఇంటి దగ్గర తాళం వేసి ఉన్నప్పుడు అక్కడ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఇటు కొమ్మినేని శ్రీనివాసరావుని నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన్ని అరెస్ట్ చేసినట్లు వాళ్ళ బంధువులకి నోటీసులు ఇచ్చి అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నిన్న రాత్రి 10 గంటలకు ఇటు నల్లపాడు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన తర్వాత అక్కడే రాత్రంతా ఆయన ఉన్నారు. ఈరోజు ఉదయం నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి ఇటు గుంటూరు జీజీహెచ్కి తరలించి వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల అనంతరం మంగళగిరి కోర్టుకి తీసుకువచ్చి కొద్దిసేపటి కిందట కోర్టులో హాజరుపరిచారు. ఇటు ఫిర్యాదు తరపు నుంచి వివి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. మరోవైపు ప్రభుత్వం తరపు నుంచి కూడా ప్రాసిక్యూషన్ జేడి రాజేంద్ర ప్రసాద్ వాదనలు వినిపించారు. ఇటు ఎక్యూజ్డ్ తరపు నుంచి చూసుకున్నట్లయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి వాదనలు వినిపించిన పరిస్థితులు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎలా వర్తిస్తుంది అని ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాదిని న్యాయమూర్తి అడిగారు. దీంతోపాటు వర్గాల మధ్య విభేదాలు సృష్టించేందుకు వ్యాఖ్యలు చేశారు అనే విషయాన్ని కూడా న్యాయమూర్తి అడిగిన సందర్భంలో డిఎస్పీని కూడా అడిగిన సందర్భంలో ఆయన దానికి సంబంధించి వివరణ ఇచ్చారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎస్సీకి సంబంధించిన వ్యక్తి. దీంతోపాటు మహిళలని చాలా జుగుప్సాకరంగా ఉండే విధంగా వ్యాఖ్యానించటము, అదేవిధంగా రాష్ట్రం యొక్క పరువును డీగ్రేడ్ చేసే విధంగా వ్యాఖ్యానించటము, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రాజధాని అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దాలని చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచ పటంలోనే రాజధాని నగరాన్ని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు, ప్రతిష్టను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ తరుణంలో ఎప్పుడైతే సీఎం చంద్రబాబు ఈ రాజధాని అమరావతి దేవతల రాజధాని, దేవతలు ఉన్న ప్రదేశం అని ఎప్పుడైతే అన్నారో ఆ తరువాతే దానికి కుట్రపూరితంగా ఈ విధంగా వ్యవహరించటము, ఇక్కడ సోషల్ మీడియాలో కానీ ఇక్కడ డిబేట్ కార్యక్రమాల్లో ఈ విధంగా వ్యవహరించటం, దానికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. ఇది హఠాత్తుగా జరిగినది, అనుకోకుండా జరిగిన పరిణామం కాదు అని న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఖచ్చితంగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్ర పరువు ప్రతిష్టలను ఈ విధంగా తీసే వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకోవాలని, మహిళలను కించపరిచే వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించినట్టు మనకి తెలుస్తుంది. మరోవైపు ఇదంతా తెలియకుండా అంటే హఠాత్తుగా ప్రచారంలో భాగంగా జరిగింది. అమరావతి మహిళా రైతుల్ని అందులో ఉద్దేశించి ఏమీ అనలేదని అటువైపు నిందితుల తరపు నుంచి న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదే విషయంలో ఇంకొకటి, ఎవరైనా సరే
సరే వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆ వ్యాఖ్యలలో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు సాధారణంగా చాలామంది వ్యాఖ్యల పైన మేము అనుకోకుండా జరిగింది దీనిపైన దాన్ని ఖండిస్తూ క్షమాపణలు చెప్తూ వీడియోలు రిలీజ్ చేసే సందర్భాలు చాలా మనకి కనబడుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం దాన్ని ఆ విధంగా కాకుండా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయటం అనేది ఇదంతా కావాలని చేస్తున్నారు అని దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఎందుకు ఈ రకమైనటువంటి డిస్కషన్ నడిపే ప్రయత్నం చేశారు అనే విషయాలను ఇంకా రాబట్టాల్సిన అవసరం ఉందనేటువంటిది చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఈరోజు జరిగినటువంటి వాదనలో ప్రాసిక్యూషన్ తరపు నుంచి వాదనలు ఏకీభవిస్తూ 14 రోజుల రిమాండ్ విధించారు మంగళగిరి న్యాయస్థానం. మరికొద్దిసేపట్లోనే ఇక్కడి నుంచి గుంటూరు జిల్లా జైలుకు తీసుకువెళ్లే అవకాశాలు అయితే మనకి కనబడుతూ ఉన్నాయి. కెమెరామెన్ స్వామితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మంగళగిరి నుంచి.